అండ్ చాలా సినిమాలు నేను చూస్తుంటాను, పేరెంట్స్ ఏమో సపోజ్ అటు సైడ్ ఆంధ్ర యాస మాట్లాడుతుంటారు, పిల్లలేమో తెలంగాణ మాట్లాడుతుంటారు, కొన్నేమో రివర్స్ ఉంటాయి. వాళ్ళు తెలంగాణ మాట్లాడు, వీళ్ళు ఆంధ్ర. అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఏదో షిఫ్ట్ అయ్యి ఉంటారు, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ షిఫ్ట్ అయ్యి ఉంటే పిల్లలకి ఆ యాస రావచ్చు. బట్ మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆర్టిస్ట్ని బట్టి యాస పెడుతుంటారు. అలా లాజిక్ లేకుండా ఆర్టిస్టులను బట్టి, తెలంగాణ ఆర్టిస్ట్ కాబట్టి తెలంగాణ యాస, ఆంధ్ర ఆర్టిస్ట్ కాబట్టి ఆంధ్ర. మీ దాంట్లో కూడా అదే జరిగిందని నా ఫీలింగ్. ఏది పేరెంట్స్, విశ్వక్ పేరెంట్స్, ఐ థింక్ కార్తిక్ వాళ్ళ పేరెంట్స్. ఎస్, కార్తిక్ వాళ్ళ. సో బేసిక్గా కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ కాస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ అట్ సమ్ గుడ్ యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు మేజర్గా ఆ యాక్టింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆ రియాక్షన్స్ అవన్నీ కూడా. ఇంకోటి ఏంటి అంటే అది అది అసలు ఇంపార్టెంట్ అనేది అనిపించలేదు. ఏంది వీళ్ళు షిఫ్ట్ అయి ఉండొచ్చు అండ్ డెఫినెట్గా వీళ్ళు వీళ్ళ కిడ్స్ అందరూ కూడా హైదరాబాద్ ఏరియాలో పెరిగినారు. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ వాట్ ఎవర్, ఆ తెలంగాణ యాస ఉంటుంది. సో ఆ లీనియన్స్ తీసుకొని మంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ సో మాకు మంచి యాక్టర్స్ దొరకంగానే సరే ఇట్స్ ఓకే, లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇట్ క్యాన్ హ్యాపెన్, మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఉన్నారు కదా అని ఆ కన్వీనియన్స్ తోటే చేశారు. ఓకే ఓకే, అంతే. ఓకే, అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇంటర్వ్యూలో, టీఆర్ ఇంటర్వ్యూ అంటే ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇది అడుగుతున్నాను. ఏం చెప్పాలంటే అది చెప్పండి. అంటే ఏంటి, తరుణ్ భాస్కర్ చాలా అగ్రెసివా ఏంటి? అంటే అప్పుడు ఐఫా అవార్డ్స్ అప్పుడు ఏదో పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏదో అన్నాడు, ఇప్పుడు ఏమో రివ్యూ రేటర్స్ మీద పెట్టాడు. అంటే అంత ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు తరుణ్ భాస్కర్? అదే అండి, అయితే నాకు తెలిసి ఒక సినిమా అంటే చాలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ కిడ్ అనమాట. సో కొందరు చాలా డిటాచ్ అయ్యి కొంచెం స్టేబుల్ ఉంటారు, కానీ నాకు కొంచెం ఎమోషనలీ హై పాయింట్స్లోనే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే నాకు సినిమా మీద అంత ఇది, అండ్ ఎవరైనా ఏమైనా అన్నా కానీ ఇమీడియట్గా ఫీల్ అవ్వడం కానీ, అవన్నీ క్రిటిసిజంని తీసుకోవడం అనేది ఏజ్ తోటి, ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. నాకు అది ఫస్ట్ నుంచే కొంచెం తక్కువ, మెల్లిమెల్లిగా ఇప్పుడు అర్థమవుతుంది దట్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి, రివ్యూస్ అనేది ఎలా ఉంటాయి. దాని తర్వాత నేను అప్పుడు ఐఫాది కూడా అనింది, ఐఫా గురించి కానీ ఎవరి గురించో కాదు, స్టార్ గురించో కాదు, అది డిస్టార్ట్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది దట్ ఏం మాట్లాడినా కానీ కొంచెం ఆలోచించాలి అండ్ ఆల్సో కొంచెం స్టేబుల్గా ఉండాలి, ఎందుకంటే అది పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా, డిస్టార్టెడ్గా అయిపోతుందని. అండ్ ఇంకోటి, ఈ ఆలోచనలో నేను ఎక్కువ పెట్టుకున్నాను, అంటే చాలా క్యాల్కులేటెడ్గా ఉండను, కొంచెము ఆనెస్ట్గా ఉంటాను, ఓపెన్గా చెప్తాను వాట్ ఎవర్ ఇస్ దేర్. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, కొంచెం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ సోషల్ ఇది వచ్చినప్పుడు, కొంచెం స్పాట్లైట్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త మాట్లాడాలి అండ్ ఎవరిని హర్ట్ చేయొద్దు. మన ఇంటెన్షన్ లేకపోయినా కానీ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాను. బట్ ఐ విల్ లర్న్ టు టేక్ క్రిటిసిజం వెల్. అండ్ తప్పకుండా నా రెండో సినిమానే కదా, తప్పకుండా ఇమోషనల్ అగ్రెషన్ అవన్నీ తగ్గించుకోవాలనేసి నాకుంది, అది తగ్గించుకోవాలనేసి అనుకుంటున్నాను. తనేమంటారు, లత ఏమంటారు దీని ఇలాంటి విషయాలలో వచ్చిన? లత ఆబ్జెక్ట్స్, నువ్వు చాలా ఓపెన్గా ఉంటున్నావు, ఆ ఓపెన్నెస్ నుంచి కొందరికి నచ్చట్లేదు అండ్ కొన్ని తప్పుగా ట్రాన్స్లేట్ అవుతున్నాయి కూడా. నాకు తెలిసి అంత ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ నువ్వు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చేయొచ్చు. ఓకే, సో దట్స్ వై ఐ డిసైడెడ్ టు గో అవుట్ ఆఫ్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ లేదు. అది దాని నుంచి నాకు పాజిటివ్స్ ఏం ఎక్కువ లేవు. ఓకే, ఇంకోటి డిస్ట్రాక్షన్ కూడా అని అనుకుంటున్నాను. నాకు తెలిసి నా సర్కిల్ ఉంది, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ ఐ విల్ బీ సోషల్ దేర్ అండ్ థింక్ అబౌట్ ద ఫిల్మ్, రైట్ అ గుడ్ స్టోరీ లైక్ దట్, అంతే. ఓకే ఓకే. అండ్ ఏంటి నిన్నటి కాక్టైల్ పార్టీ ప్రెస్ని బుజ్జాయించడానికి కదా కాదు? లేదు, అబ్సల్యూట్లీ నాట్. వాళ్ళని అసలు నేను అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు, నాకు ప్రెస్ అంటే చాలా భయము, భక్తి, అట్లనే అనుబంధం కూడా చాలానే ఉంది. ఎందుకంటే నాకు వాళ్ళు బై నేమ్స్ ఐ నో మై ఫోటోగ్రాఫర్స్ ఆర్ మీడియా రైటర్స్, వాళ్ళందరూ కూడా పెళ్లి చూపులు అప్పుడు కూడా ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దెమ్. వాళ్ళు భుజం మీద వేసుకొని సినిమాని తీసుకున్నారు కాబట్టే అది జరిగింది. దాంట్లో అసలు ఎటువంటి ఏదో భయపడి చెప్తున్నాను కాదు, ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. వాళ్ళు దే ఆల్వేస్ అప్రిషియేటెడ్ మీ అండ్ వాళ్ళకి నా మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆల్వేస్, ఎందుకంటే దర్ ఆల్ మై ఫ్రెండ్స్. సో వెంకట్ సిద్ధారెడ్డి గారు, హీ ఫెల్ట్ దట్ దే షుడ్ బి అ సెలబ్రేషన్, ఎందుకంటే పెళ్లి చూపుల నుంచి అనుకుంటున్నాం, ఎందుకంటే పెళ్లి చూపుల నుంచి అంటున్నారు పార్టీ బాకీ ఉన్నావు, పార్టీ బాకీ ఉన్న తర్వాత. సో ఆఖరికి ఈ సినిమా ద్వారా తీరిందని అనుకుంటున్నాను. అది అనుకోకుండా ఆ టైంలో జరిగింది కాబట్టి భుజగరింపులాగా అనిపించుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్, వాళ్ళకు దే నో ద ట్రూత్.
అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి, బుక్స్ ఆర్ మూవీస్? అయితే బుక్స్ చాలా తక్కువ చదువుతానండి నేను. యాక్చువల్లీ చాలా గూస్ బంప్స్ అనేసి ఆర్ఎల్ స్టైన్ది బుక్స్ ఉంటుండే. సో చిన్నప్పుడు అదొక్కటే చదువుతుండే తప్పితే ఇంకా ఏ బుక్ నేను చదవకపోతుండే. నా ఫేవరెట్ బుక్స్ వచ్చి స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని బుక్స్ ఉన్నాయి. అది ఇంకా రెఫర్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అవి చదవడం, ఎందుకంటే ప్యాషనెట్ అబౌట్ దట్ సబ్జెక్ట్. ఐ లైక్ టు రీడ్ దట్. ఓకే. ఇంకా మెనీ మాస్టర్స్ మెనీ లైవ్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, రీసెంట్గా చదివాను. నాకు చాలా నాకు ఇష్టం. స్పిరిచువల్ ఉంటుంది కొంచెం, అది ఇష్టం. ఓకే. ఓకే. అండ్ మరి ఎట్లా ఈ సినిమా అంటే రీడింగ్ లేకుండా ఎలా ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చారు? మేజర్గా సినిమాలు చూడడం ద్వారా. చూడడం వల్ల. మేజర్ అదొకటి. అది కాకుండా స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్. ఓకే. ఎందుకంటే నేను అదే మొన్న కూడా ఎవరినో కలిసినప్పుడు చెప్తుండే దట్ స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్ టాలెంట్ అనేది ఉత్తిగా ఇట్స్ థ్రోన్ అరౌండ్ వర్డ్. టాలెంట్ అనేది ఏం లేదు. మనం ఈ పుస్తకాలు చదివితే, అండ్ సినిమా ఈజ్ అ సైన్స్ ఆఫ్టర్ ఆల్. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం, ఇంకా దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ చూస్తే దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక సైన్స్ ఉంటుంది. ఎన్నో ఏళ్ళగా మనం సినిమాలు చేస్తున్నాం, ఎవాల్వ్ అవుతూ ఉంది సినిమా కూడా. అది ఎంతైతే ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అ సైంటిఫిక్ స్టడీ యాజ్ వెల్. ప్రాపర్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. దాని అసలు డైనమిక్స్ ఆఫ్ అ సీన్, డైనమిక్స్ ఆఫ్ అ స్టోరీ, డైనమిక్స్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్క్స్ అవన్నీ చదివితే మనకి తప్పకుండా మంచి స్టోరీ రైటింగ్ అనేది వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. నాకు తెలిసి అదే కీ అని అనుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి తక్కువ టైం తీసుకొని ఒక మంచి స్టోరీ రాసి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఐడియాస్ ఫ్లోట్ అవుతున్నాయి. మళ్ళీ కొత్త వాళ్ళతో లేదు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కన్స్ట్రిక్టెడ్ బై సేయింగ్ కొత్త వాళ్ళు లేకుంటే స్టార్ అనేసి. ఓకే. అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏ కథ తీస్తే బాగుంటుంది అని ఆలోచించి ఫస్ట్ ఆ కథ ప్రిపేర్ చేసుకొని ఎవరుంటే బాగుంటుందని అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటున్నాను. ఓకే. 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. చీకటి పడుతుంది. చీకటి పడుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ అట్లీస్ట్ పొద్దు వాళ్ళు నైట్ అయిపోయి పొద్దుగాలేదు. మీ బట్టలు మీరు తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఫన్ టు మీట్ యూ. థ్యాంక్ యూ.